TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి గజ్వేల్ సుజాత కుట్టు మిషన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5వ వార్డులో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, కరెంటు సమస్య, మంజీర నీటి సరఫరా, ఎమ్మెల్యే సహకారంతో సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ మహిళకు 5వ వార్డు ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపించాలని వారు కోరారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో ఇంద్రేశం మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గజ్వేల్ సుజాతను కుట్టు మిషన్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు ప్రజలను విన్నవించారు. గజ్వేల్ సుజాత గారికి ఓటేసి గజ్వేల్ సుజాత గారికి ఓటేసి గజ్వేల్ సుజాత గారికి ఓటేసి ఇంద్రేశం సుజాత మున్సిపాలిటీ నుండి మాది సీరియల్ నెంబర్ వచ్చేసి 4వ కుట్టు మిషన్. అందరికీ ఇంద్రేశం మున్సిపాలిటీ 5వ వార్డు ఓటర్ మహాశయులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మా భార్య గజ్వేల్ సుజాత గారు కుట్టు మిషన్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే కనుక ఈ కాలనీల యొక్క ప్రతి సమస్య, డ్రైనేజీ సమస్య అనుకోండి, రోడ్ల సమస్య, కరెంటు సమస్యలు, వాటర్, మంజీరా వాటర్ లేవు, ఇవన్నిటికీ మేము పైన ఎమ్మెల్యే గారితో కానీ వాళ్ళతో కానీ చేయించి కాలనీ యొక్క అభివృద్ధిలో తోడ్పడతామని ప్రతి ఒక్కరూ ఇది గ్రహించండి. ఒక బీసీ మహిళ పోటీ చేస్తుంది ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా, మరియు అవతల వ్యక్తులు చాలా పలుకుబడిన వ్యక్తులు, వారందరి మధ్యలో ఒక పోటీ చేస్తున్న బీసీ మహిళ. కాబట్టి ఎప్పుడో ఆగస్టు 15కు, 26 జనవరికి, అంబేద్కర్ జయంతికి, అక్టోబర్ 2కు వచ్చే వ్యక్తులు కాకుండా, నాయకులు కాకుండా ప్రతినిత్యం మీలో ఉండే నాయకులు మీ ముందు ఉంటే మీ అందరి ముందు ప్రతిరోజు మీ అందరి సమక్షంలో తిరుగుతూ ఏ సమస్య అయినా తీరుస్తామని మీ అందరికీ 5వ వార్డు ఓటర్ మహాశయులందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి డబ్బులు, మందు పంచలేకపోవచ్చు కానీ సర్వీస్ మాత్రం 100% ఇస్తాము. దయచేసి అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒక్కసారి ఆలోచించి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఓటు నడుగు ఉంటుంది. కాబట్టి అంతలోపు ఓట్లు వేసి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మా యొక్క గుర్తు కుట్టు మిషను, 5వ వార్డులో 4వ నంబరు గజ్వేల్ సుజాత గారికి ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించుకొని కాలనీ యొక్క సమస్యల మీద మాకు చేయించుకోగలరని మనం చేస్తున్నాం. కుట్టు మిషన్ గుర్తుకే, కుట్టు మిషన్ గుర్తుకే గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం. ఇక్కడ RK1లో ఉంటాను. నాది కూడా 5వ వార్డులో నేను ఓటర్గా ఉన్నాను. ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఎంతోమంది మన ముందు వస్తుంటారు, పోతుంటారు, కానీ వాళ్ళు పనులు చేశారా చేయలేరా అనునిత్యం మన దగ్గర ఉంటూ, మన కనబడుతూ, మనతో ఉండే వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. అంతేకాని ఎక్కడనో ఉండి మేము అభివృద్ధి చేస్తామంటూ కల్లిబొల్లి మాటలు చెప్తూ కాలం గడిపే వాళ్ళని ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు. ఎప్పుడూ మన దగ్గరుంటూ, మన వెంట ఉంటూ, ప్రతిరోజు నేనున్నా అంటూ మన సమస్యలు తీర్చే వాళ్ళని ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తి మా నరసింహరావు సార్ గారు. మా కాలనీలో కానీ అన్ని కాలనీలో అందరికీ పరిచయమైన వ్యక్తి. వారి సతీమణి గజ్వేల్ సుజాత గారు ఇక్కడ 5వ వార్డు నుంచి నిలబడ్డారు. వారి గుర్తు కుట్టు మిషన్ గుర్తు. ఆ కుట్టు మిషన్ గుర్తుకు మేము ఓటేసి భారీ మెజారిటీతో నేను, అదేవిధంగా ఇతర ఓటర్ మహాశయులు కూడా గెలిపించి మన కాలనీ యొక్క అభివృద్ధి పనులను మనము చేసుకోవాలని నేను మా తరఫున అందరు ఓటర్ సైడ్ మహాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కుట్టు మిషన్ గుర్తుకి గజ్వేల్ సుజాత గారి నాయకత్వం.